ఏంటి అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వరూపాని. ఈరోజు చేపల కర్రీ తయారు చేసే విధానాన్ని మీకు చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్న మూకుల్లోకి ఆయిల్ తీసుకుంటాను, ఒక కప్పు ఆయిల్. ఇవ్వండి, నేను ఈ చేపల కూరలోకి తీసుకున్న పదార్థాలు ఉల్లిపాయ ముక్కలండి, ఆనియన్స్, ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకున్నానండి. అదేవిధంగా ఇంకో ఉల్లిపాయనేమో ఈ వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ, ఒక స్పూన్ గసగసాలు, స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, ఒక లవంగా, ఒక చెక్క, 2 ఇలాచీలు వేసుకునండి, యాలక్కాయలు వేసుకొని పేస్ట్లా చేసేసుకుంటామండి. అదేవిధంగా కొత్తిమీరను కూడా కట్ చేసుకున్నామండి సన్నగా. ఒక 4 బెండకాయల్ని కట్ చేసి పెట్టుకున్నానండి, బాగుంటాయని. ఆప్షనల్, అది ఖచ్చితం ఏం కాదండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. అదేవిధంగా 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అదేవిధంగా పచ్చిమిర్చి 5 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా చీల్చుకోవాలి. ఇంతేనండి, ఏమి ఉండదు చేపల కర్రీకి, ఇంతే. ఇది సాల్ట్, ఇది కారం, ఇంతేనండి. ఆయిల్, ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాం. చేపల కూర అనేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి. ముందుగా నూనె వేడెక్కిందో లేదో చూస్తున్నానండి. వేడైపోయింది. ఇదిగోండి, ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ని మనం ఇలా వేసుకోవాలి చక్కగా. అదేవిధంగా ఇలా తీసుకుంటా కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి చక్కగా. కంగారు పడకూడదు. మనం నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు కొంచెం ఓపికతో చక్కగా ఉడుకోవాలంటే అప్పుడు సరైన రుచి వస్తుంది. మనం ఉల్లిపాయలు అవి ఎంత బాగా మగ్గించుకుంటే అంత బాగుంటుందండి. కూర గుజ్జుగా వస్తుంది, చక్కగా చిక్కగా గ్రేవీగా వస్తుంది కదండి. అది మనం ఇలా వేపుకోవడాన్ని బట్టే ఉంటుంది. అదేవిధంగా నేను ఫిష్ కర్రీకి 2 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను. అందులో 1 స్పూన్ సాల్ట్ ముందుగానే ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసేసుకున్నామండి. ఇవ్వండి, చక్కగా ఇలాగా వేపేసుకోవాలి.
నేను ఎంత ఈజీగా చేసేస్తానో సునాయాసంగా ఇంతేంటి ఫిష్ కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చేపలో ఒమేగా ఉంటుంది కాబట్టి మనకి చేప చాలా పోషకాలు ఇస్తుందండి. చేపల్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అందరూ కూడా తినాలి. ఇలా సింపుల్గా కూడా చేసుకోవాలండి. అదే అండి సంగతి. నేను ఈ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇదిగోండి మూత తీసి చూస్తున్నాను. అంత కరెక్ట్గా మనం ఎలా అయితే నేను చేయాలని మీకు చూపించాలని నేను తయారు చేసిన ఫిష్ కర్రీ అదే రీతిగా వచ్చిందండి. స్ట్రక్చర్ అయితే అదిరిపోయింది. ఎప్పుడు కూడా వీక్లీ ట్వైస్ ఫిష్ తినాలండి. ఫిష్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మంచిదండి, కళ్ళకు మంచిది, ఒమేగా ఉంది కాబట్టి వారానికి 2 సార్లు 3 సార్లు కూడా తీసుకుని ఏమీ నష్టం లేదండి. పిల్లలకు కూడా అలవాటు చేయండి, మీరు కూడా తినండి. శుభ్రంగా ఇలా సింపుల్గా వండుకుంటే సరిపోద్దండి. ఇదే నేను ఏమీ కూడా పెద్ద ఐరానా పడలేదు, చాలా సింపుల్గా వండుకున్నామండి. కూర అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను. అన్నీ సరిపోయింది.